అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాస్ట్ న్యూస్ ఛానల్. ఈరోజు అంశము పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అంటే ఏమిటి, దాన్ని ఎందుకు తీసుకురావడం జరిగిందనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోక్సో యాక్ట్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లలకు బాలబాలికలకు సంరక్షణ చట్టం. అంటే ఈ మధ్య కాలంలో బాలికలని అత్యాచారం చేశాడు, అఘాయిత్యం చేశాడు అనే వార్తలు పేపర్లో చూస్తున్నాం, వింటున్నాం. అంటే 10 ఏళ్ల మైనరు బాలిక మీద ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు, లైంగికంగా వేధించాడు, రేప్ చేశాడు, ఇలాంటి సంఘటనలు వింటున్నాం. అందుకని వీటిని నివారించడానికి కఠినంగా పోక్సో యాక్ట్ రూపొందించారు. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ పేరే పోక్సో, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. దీన్ని షార్ట్కట్లో పోక్సో అంటాం. 18 సంవత్సరాల నిండని పిల్లలపై ఎవరైనా సెక్సువల్ అసాల్ట్ చేస్తే పోలీసులు కేసు బుక్ చేస్తారు. అయితే ప్రతి డిస్టిక్లో కూడా స్పెషల్ పోక్సో కోర్టులు ఉంటాయి, అక్కడ ట్రయల్ చేస్తారు. కేసు విచారణకు ఏంటంటే గరిష్టంగా 1 year తీసుకుంటారు. 16 years బిలో ఉన్న పిల్లల మీద ఎటువంటి అఘాయిత్యం చేసినా కఠినంగా శిక్షలు 20 సంవత్సరాల వరకు ఉంటాయి, మరణ శిక్ష కూడా ఉండవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. లైంగిక నేరాల గురించి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టము 2012లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈ చట్టం చేశారు. అయితే ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2022లో 64,500 పోక్సో కేసులే ఉన్నాయి. అంటే 18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించినవిగా ఉన్నాయి. 2012కు ముందు ఏంటంటే సాధారణ శిక్షలు విధించేవాళ్ళు, అంతగా అవి కంట్రోల్ చేయలేకపోయారు. ఐపీసీ 375, ఐపీసీ 377 ప్రకారం సాధారణ శిక్షలు విధిస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా అత్యాచారం జరిగినప్పుడు కామన్గా తీసుకునేవాళ్ళు. అయితే ఈ పోక్సో చట్టం ద్వారా కఠినమైన శిక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఐపీసీలో స్పష్టత లేకపోవడం వలన ఇది ఏర్పాటు చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికీ కూడా ఇది వర్తించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోక్సో చట్టం. కేవలం రేప్ చేయడమే కాకుండా ఆ శరీర భాగాల్ని తాకటం, దాన్ని ప్రేరేపించటం, వాళ్ళని ఏదో చెయ్యాలని దగ్గరకు రావటం, అలా మగపిల్లల మీద చేసినప్పటికీ కూడా శిక్షార్హమే. ఈ యాక్ట్ ప్రకారము సెక్సువల్ అసాల్ట్ అంటే లైంగిక ఉద్దేశంతో తాకడానికి ఫోర్స్ చేయమని చెప్పినా నేరమే. సెక్సువల్ హ్యారాస్మెంట్ అంటే లైంగికపరమైన వెంటపట్టడం, తాకటం. మరొక ముఖ్యమైనటువంటిది పోర్నోగ్రఫీ. చిన్నపిల్లల పోర్నోగ్రఫీ చూసినా నేరమే, దాన్ని షేర్ చేసినా నేరమే. కొత్తగా ఈ యాక్ట్లో ఇలా చేర్చడం జరిగింది. 2019లో బీజేపీ ప్రభుత్వం ఈ పోక్సో చట్టాన్ని కఠినంగా చేసింది. బాధితులు 16 సంవత్సరాల లోపు వాళ్ళైతే వారికి ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు 20 ఏళ్ల వరకు పనిష్మెంట్ విధించే విధంగా, యావజ్జీవ ఖైదు విధించే విధంగా మరియు మరణశిక్ష కూడా విధించేలా చట్టాన్ని మార్చారు. కేసు విచారణ కోసం 1098కి చేసుకోవచ్చు. పోక్సో దుర్వినియోగం అనే అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలా 498A ఎలాగైతే దుర్వినియోగం అవుతుందో అలా కూడా ఇది అవుతుందనే అంశాలు ఉన్నాయి. ఈ పోక్సో యాక్ట్ దుర్వినియోగం అవుతుందని ఎలా భావించవచ్చు? 498Aలో ఎలాగైతే దుర్వినియోగం అక్రమ కేసులు పెట్టారో, అంటే ఒక అమ్మాయి అబ్బాయి 16 years లోపు ఉన్నారు, ఇద్దరు ఏదో ప్రేమించుకొని వెళ్ళి ఒక చోట గడిపారు, ఏదో సెక్సువల్ యాక్టివిటీ జరిగింది, దాని లైంగిక కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడు వారు కొంతమంది ఇది పోక్సో యాక్ట్ కింద జరిగింది అని పెట్టే అవకాశాలు కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా జరిగినప్పటికీ కూడా 16 years లోపు ఉన్నారు కాబట్టి ఇది దుర్వినియోగం అవుతుందని ఒక ఆరోపణ అనేది వచ్చింది. ఫ్రెండ్స్, పోక్సో యాక్ట్ చాలా కఠినమైంది కాబట్టి ఇటువంటి పనులకు పాల్పడినప్పుడు శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి. నా అవగాహన మేర సమాచారాన్ని అందించాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.